నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. ఆర్థికంగా సహాయాన్ని చేకూర్చవలసిందిగా సభను కోరుతున్నాను. అంతేకాకుండా ఏదో ఇక్కడ కౌలేపల్లి చెరువుకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ విరాయితుల్లా అనేటువంటి వ్యక్తి చెరువు చేపల సొసైటీ ప్రెసిడెంట్ ఆయన చెరువులో చేపలు వదిలేడు. చెరువులో వదిలిన తర్వాత చెరువులో అంటే అదృష్టంగా భావిస్తున్న పార్టీ అతనికి చేయులుగా 50,000 రూపాయలు చెక్కును వారికి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అరాచకాలు, హత్యాకాండ, దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి. దానిలో భాగంగా కదిరిలో కదిరి నియోజకవర్గం కల్పన మండలంలో పెరిగిపల్లిలో మన చిన్న కృష్ణారెడ్డి అన్నకు దాడి జరిగింది. అదే కాకుండా మన సోషల్ మీడియా మీద అంజనన్న పైన కూడా దాడి జరిగింది. మొదటిసారిగా ఎలక్షన్ తర్వాత మన నాయకులు జగన్మోహన్ రెడ్డి సార్ పులివెందులకు వచ్చినప్పుడు నేను పోవడం జరిగింది. దాని ముందే ఈ 2 దాడులకు రిలేటెడ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో మరియు ఫొటోస్ ఉన్నాయో నేను పంపడం జరిగింది. మళ్ళీ నేను పులివెందులకు వచ్చిన తర్వాత సార్ అడిగినారు ఏం జరిగింది, ఏమంటే ఇదంతా చూపించడం జరిగింది. దానికి గాను ఆయన స్పందించి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళకు సహాయం చేస్తాం, అండగా నిలబడదామని వాళ్ళు ఆ రోజు చెప్పినారు. ఆయన ఆ రోజు చెప్పిన విధంగా 50,000 ఆర్థిక సహాయం మన పార్టీ ఈరోజు 2 చెక్కులు వాళ్లకు అందజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఏవేవే గొడవలు జరిగినాయో, ఎక్కడెక్కడ దాడికి దిగినారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ అన్ని డీటెయిల్స్ మేము తప్పకుండా పార్టీకి పంపుతాం. అక్కడి నుంచి వారికి ఏ సహాయం అందజేయాలో అవన్నీ దానికి కానీ మేమంతా తోడ్పడతామని. సాక్షాత్తు నాకు కూడా ఇప్పటికి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ మీటింగ్ ఉన్నట్టు. అన్న వాట్సాప్లో చూసిన దేవుని వాళ్ళ ఆధారం పాటు ఫ్రీగా ఉంది కాబట్టి ఆ వాట్సాప్లో చూసినట్టు రాగలిగిన సోదరులు, పార్టీ కష్టపడిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, నాయకులు, బాలకులు, ఇబ్బంది వాళ్ళు, ఏ ఒక్క నాయకులు నాకు ఇక్కడ ఇచ్చినారు. మీరు కష్టపడిన వాళ్ళు కారణాలు కానీ మన వెనకల తెర వెనుకల ఈ పార్టీకి కృషి చేసిన గత 10-15 ఏళ్ళకి కృషి చేసినటువంటి నాయకులు ఎవరు నాకు ఇక్కడ కనపడాలి. ఇలాంటి వాతావరణాన్ని కాకుండా భవిష్యత్తులో అయినా మనం ప్రతి కార్యకర్తకి ఇన్ఫార్మ్ చేసి తెలియజేసి ఇది నీ పార్టీ యొక్క మీటింగ్, నువ్వు లేకుండా జరగదు, ఇక్కడ నువ్వు రావాల్సిందే, నీ బాధ్యతది, నిన్ను పిలవాల్సిన బాధ్యత మాది అని చెప్పి పార్టీకి, కార్యకర్తలకి, ఓటర్కి మధ్యన మన ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి అనుసంధానకర్తలుగా కొంతమందిని పెట్టి వాళ్ళ ద్వారా సంకేతాన్ని పంపించి, ఎందుకంటే 1000 మందికి మీరు ఫోన్ చేసే పరిస్థితుల్లో ఉండలేరు కూడా, మీ కింద మీ ప్రతినిధులను పెట్టి వాళ్ళ ద్వారా కార్యకర్తలకు తెలియజేసి కార్యకర్తలందరూ వేలాదిగా ఏకమై మాకు నిర్ణయం జరిగింది, మేము కలిసికట్టుగా ఉన్నాం, మేము ఎగరేసిన జెండాలు తిరిగేసి కథలు పైకి ఎత్తిన రోజున ఏ ఒక్కరూ మా మీద దాడి చేయలేడు, మేము వేలాదిగా మీ కార్యకర్తలున్నా మీ పార్టీకి ఓ సంకేతం ఇవ్వాల్సిన బాధ్యత మన ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ప్రగాఢంగా బాగా అనుకున్నా మొన్న జరిగిన ఎన్నికల్లో. ఆ రోజు ఇమీడియట్గా ఒక మైనార్టీలకు సంబంధించిన ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడాలని పార్టీ, సెంట్రల్ పార్టీ ఆదేశిస్తే ఆ రోజు నేను హిందూ పూర్ణేశ్వరంలో
పార్టీ కార్యక్రమాలు మైసిరా ఇంట్లో కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రాత్రి 10:30కి వస్తే దాదాపు 2,000 మంది ఉన్నారు ఇక్కడ ఇదే కార్యాలయంలో. నేను ఆ రోజు మనసులో వెంటనే అనుకున్నా, ఖచ్చితంగా మక్బూల్ ఈసారి 120% గెలుస్తాడు. నాకు ఇంకొక నమ్మకం ఏమంటే 2014వ సంవత్సరంలో మేమందరం, నేను కానీ అధ్యక్ష అందాష కానీ మేమందరూ ఆ రోజు శాసనసభ స్థానానికి పోటీ చేసినప్పుడు 14 నియోజకవర్గాల్లో కేవలం 2 నియోజకవర్గాలు మాత్రమే గెలిచాయి. ఒకటి అధ్యక్ష అందాష గారు, ఒకటి విశ్వేశ్వర రెడ్డి గారు. మరి పార్టీ కొత్తగా స్థాపించినటువంటి ఆ రోజుల్లోనే అధ్యక్ష అందాష గారికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, అభిమానులు అయితేనేమి ఆయన గెలుపుకు విశేషంగా కృషి చేసి గెలుపుని అందించినారు. 19లో అదే రకంగా పార్టీ అభ్యర్థిని గెలిపించినారు. 24లో సత్యసాయి జిల్లాలో నాకు బాగా నమ్మకం కలిగినటువంటివి 3 నియోజకవర్గాలు, కదిరి, ధర్మవరము, మడక్సిర. ఈ 3 నియోజకవర్గాలు 100% మనం గెలుస్తున్నామనే విషయాన్ని కూడా పార్టీ వారు నన్ను అడిగినప్పుడు, నేను ఈ జిల్లా నుంచి ఎన్ని గెలుస్తున్నానంటే ఈ 3 అయితే 100% గెలుస్తున్నాం, పుట్టబట్టి గెలుపు అంచుల్లో ఉంటుంది అనే మాట నేను చెప్పడం జరిగింది. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. కానీ ఈరోజు గెలుపు సాధించిన వాళ్ళకు అది గెలుపు కానే కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నా స్వశక్తితో నా పార్టీ బలంతో నేను గెలిచినప్పుడు అది గెలుపు అవుతుంది. తగుదనమ్మా అని 5 సంవత్సరాలు మన పార్టీ ద్వారా పదవి అనుభవించి, నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు నాకు టికెట్ ఇవ్వాలి, 19లో కానీ 24లో కానీ. నేనేమి పార్టీకి మోసం చేయాల. 19లో ఆ రోజు ఎవరైతే పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారో ఇక్బాల్ గారిని, నేను నా ఇంట్లో కూర్చొని తప్ప నేను ఆ భగవంతుని పైన ఒట్టేసి చెప్తాను, నేను ఆయనకు వ్యతిరేకంగా నేను పనిచేయాలి. నేను నిజంగా ఆయన వ్యతిరేకంగా పనిచేసింటే ఆయనకు 72,000 ఓట్లు వచ్చినాయి, 30,000 ఓట్లు కూడా ఆయన తెచ్చుకునేవాడు కాదు. ఇది వాస్తవమైన మాట నేను చెప్తాను. ఎందుకు ఈ మాట ఈ సందర్భంగా చెప్తాను అంటే, ఒక్కొక్కసారికి ఒక్కొక్కరికి అధికారం రావాలి, అది మంచి పద్ధతి కూడా. ఈరోజు మన మక్బూల్ గారికి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గతంలో శాసనసభ్యుడిగా ఉన్న వారికి కూడా అవకాశం ఉండాలి, ఏదో రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని నేను బాగా నమ్మినోని. కాబట్టి ఆయన ఆవేశంలో తప్పులు చేయడం వల్ల ఈరోజు ఇంకొకరికి మనం అవకాశం ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే మనం కొట్లాడుకోవచ్చు, తన్నుకోవచ్చు, చంపుకోవచ్చు, ఇబ్బంది అలా, అది మొగోని పని. ఇప్పుడు జరిగింది అయితే నాకు నిజంగా బాధ కలిగించే అంశం అని తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా మనసులో మాట అది. నాకు సంబంధించిన సత్యసాయి జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో నేను గతంలో 3 సార్లు శాసనసభ స్థానానికి పోటీ చేసినప్పుడు 3 సార్లు ఓడిపోయిన వారం లోపలే దాదాపు 5,000 నుంచి 6,000 మందికి తక్కువగా ఉన్న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ కూడా మామూలు భోజనాలు కూడా పెట్టారు, నాన్ వెజిటేరియన్లో పెట్టి వాళ్ళని మళ్ళా యుద్ధానికి తయారు చేస్తూ 2 విషయాలు నేను అనుకున్నా. ఆ రోజు 3 हल्का
స్వీట్స్ సార్ పెట్టిమన్నారు. ప్లేట్ మొత్తం మనోళ్ళందరూ రాని ఫోటోలు అరేంజ్ చేస్తున్నటువంటి ఈరోజు ప్రోగ్రాంలో తిథి భోజనంలో భాగంగా మన వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన శ్రీనారాయణ గారికి నేను ఒక మాట చెప్పాను. వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రాం కూడా ఈ వార్డులో ఉండే వాళ్ళకి పిల్లవాళ్ళకి స్పాన్సర్స్ అంటే ఏదైనా భోజనం కానీ లేదంటే స్వీట్ ఐటమ్ కానీ ఏదో ఒకటి అరేంజ్ చేయమని చెప్పారు. అందులో భాగంగా నేను అన్నకి అడిగాను. నేను అడిగిన ఒక మాటతోనే అన్న ఈరోజు విద్యార్థుల కోసం పోషకాహారాలు బాగుంటుందా, ఈ గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ఇందులో భాగంగా ఈరోజు జోగపాలెం స్కూల్ నందు పిల్లలకి బాదుషాను అరటికాయలు స్పాన్సర్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు ఇలాగే ఈ వార్డులో స్కూల్ అందరూ పేద పిల్లలు కాబట్టి ఈ వంతు దాతలు ఇంకా ముందరకు వచ్చి ఈ పిల్లలు చదువుకోవడానికి అందరూ సహకారం అందించి తోడ్పడినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పాఠశాల యందు పేద విద్యార్థులకు మంచి భోజనము అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరిగినది. ఈరోజు డొక్కా సీతమ్మ ఆదర్శంగా తీసుకొని నారా లోకేష్ బాబు గారు ఆదర్శాల మేరకు తిథి భోజనం డొక్కా సీతమ్మ కొన్ని వేల మందికి భోజనాలు పెట్టిస్తున్నారు. అదే భాగంగా నారా లోకేష్ గారు కూడా మన స్టేట్లో అందరికీ అందించాలా అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ ప్రోగ్రాం చేయబడినది, తిథి భోజనము చేయబడినది. ఇవన్నీ ఇష్యూలు ఎక్కువ మేము తీసుకోము, ఇదంతా రాజకీయం జరుగుతుంది కానీ అంటే ఒక ఆడ మనిషి వచ్చినాక నువ్వు చెప్పే మాటే నాది. మళ్ళీ అన్న వచ్చినాక అప్పుడు తీసుకున్నారు సార్. 17వ తారీఖే మళ్ళీ అన్న వచ్చిన బయటికి చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం పోతాము. వాడు దౌర్జన్య పద్ధతిలో వాడున్నారు. రాజ్యంలాగా ఉంది. ఎవరిచ్చారు అధికారం? గ్రామం అంతా దౌర్జన్యం. కదిరి డివిజన్లో ఓడిసి మండలంలో వీరప్పగారిపల్లిలో మరి మినీ సెంటర్కు బాధ్యత చూస్తున్నటువంటి నాగమణి ఆమెను అక్కడ ఆ సెంటర్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలా, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది,
నువ్వు ఈ సెంటర్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి రోజు దుర్భాషలాడడం, అతని మీద అవహేళన చేయడం, అవమానం చేయడం, ఇది దాదాపు 13 రోజులుగా జరుగుతూ ఉంది. 13 రోజులుగా జరిగితే 17వ తారీఖున పోలీస్ స్టేషన్లో, ఓడిసి పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఇస్తే కేసు కూడా తీసుకోలేదు. ఇదేం ప్రభుత్వం ఇది? వాళ్ళకి అసలు అందుకని దీన్ని మేము తీవ్రంగా కండెమ్ చేస్తున్నాం. ఆంజనేయులు అనే తెలుగుదేశం పార్టీ నాయకులైన ఆ తెలుగుదేశం అనేటువంటి నాయకుడు ఈరోజు పెద్ద ఎత్తున అంగన్వాడీ మినీ సెంటర్ టీచర్ను నియమించింది ప్రభుత్వం, నియమించింది. ప్రభుత్వ నియమం ద్వారా, ప్రభుత్వం వాళ్ళు నియమించడం ద్వారా ఆమె నియమించదు. ఆమె ఎవరు పెట్టింది కాదు, మార్కెట్ యార్డుకో లేకుంటే అది నామినేట్ చేయబడినటువంటి పోస్ట్ కాదు. ఈరోజు తెలుగుదేశం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఇట్లా దౌర్జన్యంగా మహిళలు అవహేళన చేసి, మహిళలు అవమానపరిచి, కుటుంబాలను అవమానపరిచిన ప్రభుత్వం ఏమైంది గతంలో? గత ప్రభుత్వం ఏమైంది? ఇట్లా మహిళలు మాట్లాడి, కుటుంబంలో సభ్యులను మాట్లాడి అవమానం చేసి అంతకుముందు అది గుర్తులేదా? ఈరోజు మీరు కూడా ఆ రకంగా వ్యవహరించదలుచుకున్నారా? తెలుగుదేశాన్ని మేము అడుగుతున్నాం. రాజకీయ పార్టీగా ఉన్నటువంటి మీరు, మేము మహిళలు గౌరవిస్తామన్నటువంటి మీరు, ఆ ఊర్లో ఆంజనేయులు బట్టపైరుపు మహిళను ఆడని మాటలన్నీ మాట్లాడుతున్నాడు, అవమానంగా చేశాడు. ఆమె అవమానం తట్టుకోలేక కేసు పెట్టినా కేసు తీసుకోలేదు. వారు అవమానం ఊరికి పోతుంటే కొట్టడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు. ఎందుకు పోలీసులు ఎందుకు తీసుకోరు? ఈరోజు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి 45 రోజులు 50 రోజులు అయిందేమో ఈ రోజుకి. కాబట్టి మరి ఈ లోపల ఇంత దౌర్జన్యం, చిన్న ఉద్యోగులలో 6,000 7,000 వచ్చే చిరుద్యోగుల మీద ఈ దాడులు, రాజకీయ దాడులు ఆపండి, రాజకీయ వేధింపులు ఆపండి. ఏదైతే నాగమ్మని మీద దాడి చేసినటువంటి వాళ్ళు మాటల రూపంలో కావచ్చు, ఫిజికల్గా చంపుతామని దాడి చేయడానికి వచ్చినటువంటి ఆంజనేయులను వెంటనే అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయకపోతే ఈరోజు చెప్తున్నాం, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డి గారి కోడలు ఏం పేరు, సుందీరాని మేము సూటిగా అడుగుతున్నాం. అమ్మా, నువ్వు మహిళ, ఇంత అవమానాలు జరుగుతుంటే నీ నియోజకవర్గంలో ఎందుకు నోరు ఇప్పడం లేదు? మీరు నోరిప్పండి. సింధూరా గారు మేము అడుగుతున్నాం, గౌరవనీయులైన మరి ఒక శాసనసభ్యులుగా మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు ఎందుకు నోరు ఇప్పడం లేదు? మీరు నోరు ఇప్పండి. చెప్తున్నాం సీనియర్గా వారి మామ రఘునాథ్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, అయ్యా నువ్వెందుకు నోరు ఇప్పడం లేదు? నీ ఇంట్లో వంట మనిషి పనిచేసే వంట మనిషి ఈ ఆంజనేయులు బంధువు అని చెప్తున్నారు. ఈ ఆంజనేయులకు బంధువు నువ్వు కాపాడుతున్నావా లేదా? ఈ ఆంజనేయుల యొక్క దౌర్జన్యాన్ని నువ్వు ఆపుతావా లేదా? తెలుగుదేశం పార్టీ నాయకుడని చెప్పుకొని మీ తెలుగుదేశం నాయకుడా కాదా? ఎవరినైనా మేము అరెస్ట్ చేస్తామని చెప్పాడు మీ చంద్రబాబు నాయుడు. ఎవరైనా తప్పు చేస్తే ఎంతటి వారినైనా మేము చట్ట ప్రకారం చేస్తామన్నాడు. ఎందుకు అని అరెస్ట్ చేయడం లేదు. 17 రోజులుగా, ఈ రోజుకి 14 రోజులుగా వేధిస్తున్నటువంటి నాగమణి అనేటువంటి మినీ సెంటరు ఆమెను, వీరమ్మపల్లి ఆమె సెంటర్లో ఉన్నటువంటి ఆమెను వేధించేటువంటి ఆంజనేయులను ఎందుకని అరెస్ట్ చేయలేదు? ఎందుకు కేసు పెట్టలేదు? ఈరోజు రఘునాథ్ రెడ్డి ఆయన కోడలు కాపాడుతున్నారా లేదా? కాపాడకపోతే చెప్పండి, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి. వాస్తవాలు ఇవి కదా. కాబట్టి మేము అడుగుతున్నాం, మేము ఆ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్తున్నాం, ఈ చిరు ఉద్యోగుల మీద రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపండి. నామినేట్ చేసిన పోస్ట్ కాదు, అది నియమించినటువంటిది. గవర్నమెంట్ ఆ రోజు టెస్ట్ పెట్టి వాళ్ళందరినీ పెట్టి, అది వైఎస్ఆర్ను నియమించవచ్చు, మీ తెలుగుదేశంలో నియమించవచ్చు, కాంగ్రెస్ ఉన్నప్పుడు నియమించిన వారిని మీరు ఎట్లా తొలగిస్తారు? ఎందుకు అంత భయప్రాంతాన్ని సృష్టిస్తున్నారు? కాబట్టి ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, తెలుగుదేశం సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే సింధూరా గారు, వారి మామగారు మరి దీని వెనక ఉన్నారా? లేకపోతే లేదని మా ప్రకటించండి. వాటిని తప్పు చేసిన వాడిని శిక్షించమని కోరుతున్నాం. లేకపోతే చెప్తున్నాం, ఎమ్మెల్యే గారి ఇండ్లను అంగన్వాడీ మహిళా లోకం జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆయాలు, టీచర్లతో ముట్టడి కార్యక్రమం చేపడతాం. రేపు లోపల అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారికి సలహాలు సూచనలు అందిస్తూ సహకరిస్తున్నటువంటి కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేర్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పెట్టుకునే వాళ్ళు. ఈరోజు ప్రభుత్వ పథకాలన్నింటి కూడా స్ఫూర్తి ప్రదాతలైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, ఇంకొక సీతమ్మ గారి పేరు కావచ్చు. అంటే ఇలాంటి పేర్లు పెట్టడం కారణంగా రాబోయే తరం విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతంగా ఉంటుంది. ఈ యొక్క సమాజంలో ఉన్నట్టు చాలామంది ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళ పేర్లు స్మరించుకోవడం కారణంగా వాళ్ళు కూడా దేశభక్తి భావన కావచ్చు, సేవాభావం కావచ్చు పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి మంచి పథకాలకు పేర్లు పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ వారికి ట్విట్టర్ ద్వారా, అదేవిధంగా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి పథకాలకు మంచి పేర్లు పెట్టాలా. అదేవిధంగా యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి స్వామి వివేకానంద పేరు కూడా ఏదో ఒక యువ పథకాన్ని పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.
ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.